రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రెండోసారి నియమితున్నై ఈరోజు మొట్టమొదటిసారిగా నాయుడుపేటకి విచ్చేసినటువంటి నాకు స్వాగతం పలికినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నా మిత్రులు, అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఈరోజు భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా ఉండడం కూడా నిజంగా అది పూర్వజన్మ సుకృతంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా భావిస్తారు. అటువంటిది పార్టీ నాకు అవకాశం ఇచ్చి, నాకు గౌరవం ఇచ్చి, ఇప్పటికీ అనేక పర్యాయాలు అనేక బాధ్యతలతో ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అతి చిన్న వయసులో రెండవసారి మళ్ళీ నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చింది. సో ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బాధ్యతని మరింత పార్టీ పటిష్టం కోసం ఉపయోగిస్తానని చెప్పేసి నేను పార్టీకి తెలియజేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిట్ట చివరి పేదవాడి వరకు కూడా అందే విధంగా భారతీయ జనతా పార్టీ ద్వారా కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో, ఈ రాష్ట్రం యొక్క సంక్షేమంలో, పేద ప్రజల యొక్క సంక్షేమంలో పాలు పంచుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు నాయుడుపేటలో నాకు స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.